అవసరమా లేదా అని చూడండి. 1 4, 9, 10 మనము ఆయన ద్వారా జీవించినట్టు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. ప్రపంచము సైతం చేతిలో ఉన్నది. అనేక రకాలుగా శోధిస్తున్న మానవం యశువు కూడా 4 దినాలు ఉపవాసం ఉండేటప్పుడు ఉపవాసం బయట వచ్చేటప్పుడు శోధించారు. ఈ ప్రకారం శోధన అందరూ ఒకటి లోకాన్ని శోధించి లోకమంతా నా చేతిలో మాట ఒక్కసారి ఈ లోకంలో అన్ని రకాల ఆనందాలు ఇస్తారు. ఒక్కసారి దేవుడిని సైతాన్ని శోధించి సైతాన్లు రాజ్యాలు లూసిఫర్‌ని జాబులతో గరిష్టత వల్ల అప్పుడు దేవుడు ఈ దేవుడిని యెహోవా తప్ప ఎవరికి నమస్కరించకూడదు బైబిల్లో రాయబడినది అని సమాధానం వాటిలో సమాధానం చెప్పారు. కనుక శోధన అనేది దొరకకూడదంటే అన్ని జలాలు ఉంటుంది. షాపు వీటికి మామూలుగా రైతులకు శోధన ఇది పెట్టి పెద్దలో ఎవరెవరు అని పరీక్షిస్తారు. పరలోకం నుంచి దేవుడు కూర్చుంటారు.